కిరణ్ కుమార్ అండి, ఐడిఐ సైబరాబాద్ ప్రెసిడెంట్ని. ఈ సందర్భంగా ఈ వివాదంలో మొదట స్టార్ట్ చేసిన డెర్మటాలజిస్టులకి, ఈ తెలంగాణ డెర్మటాలజిస్టులకి అయితే ఏంటి, మెడికల్ కౌన్సిల్ వాళ్ళకైతే ఏంటి, మా విజ్ఞప్తి ఏంటంటే, బిఫోర్ మా గురించి ఏదైనా డెరిగేటరీ కామెంట్స్ చేసే ముందు వాళ్ళ దాంట్లో డెర్మటాలజిస్టులు చాలామంది ఏమాత్రం వ్యాలిడిటీ లేని కోర్సుల్ని జనాల్ని మభ్యపెట్టి అండర్ క్వాలిఫైడ్ పీపుల్కి వాళ్ళ కోర్సులు నేర్పిస్తామని చెప్పేసి బాహాటంగా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేసి డెంటిస్టులకి డెర్మటాలజీ కోర్సులు నేర్పిస్తున్నారు. మా మీద యాక్షన్ తీసుకోవటం, వేరే వాళ్ళ మీద పడి ఏడ్చే ముందు ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెర్మటాలజిస్టులు ఏమాత్రం వ్యాలిడిటీ లేని కోర్సులు నేర్పించడానికి బాహాటంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, ఏ డిగ్రీ లేకుండా కాస్మెటాలజీ డెర్మటాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకొని, తర్వాత డెంటిస్టుల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్కి కానీ, మా స్టేట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రార్కి కానీ అఫీషియల్గా మెయిల్ పెట్టి, లెటర్ పెట్టి, మీ దాంట్లో పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా వారు తీసుకునే చర్యలకి మేము కూడా సపోర్ట్ చేస్తాము. మేము కూడా మా వైపు నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాము. దానికి ముందు వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, తోటి స్పెషాలిటీ డాక్టర్స్ని గౌరవించడం నేర్చుకోమని ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. సో దట్ ఇంకొకసారి వాళ్ళని మేము వాళ్ళు కానీ అనే పరిస్థితి లేకుండా దీన్ని వేరే సోషల్ మీడియాలో కానీ వేరే విధంగా కానీ ఎక్కడా కూడా డెరిగేటరీ కామెంట్స్ లేకుండా ఏదైనా మాట్లాడాలనుకుంటే మేమందరం కూడా ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోను. ఎవరైతే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, డెసిషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడి డైరెక్ట్గా పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.